పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనందరము కూడా ఒకసారి కాకపోయినా ఒకసారైనా కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం. మనలో కొంతమందికి ప్రతిదినము అనుదినము ఒక క్రమమైనటువంటి ప్రార్థనను చేసేటువంటి విధానం ఒకటి ఉంటుంది. కొంతమంది మనలో ప్రార్థనని శ్వాసలాగా, ప్రార్థనని మన ఆధారములాగా, మన బలములాగా మనము స్వీకరిస్తాం. ఆ ప్రార్థనలో ఎదుగుతుంటాం. ప్రియులారా, మనందరి జీవితాలలో కూడా కొన్నిసార్లు ఈ కార్యం జరగదు, ఈ కార్యం జరగటానికి అవకాశం లేదు, ఈ కార్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు, జరగటానికి అవకాశం లేదు లౌకికంగా ఆలోచిస్తే, లోకానుసారముగా ఆలోచిస్తే. కానీ ఆ కార్యము కొరకై మనం దేవుని పదే పదే ప్రార్థన చేసినప్పుడు ఊహించని రీతిలో, అద్భుత రీతిగా, మన ఆలోచనలకు అందకుండా ఆ కార్యాలు జరిగిన విధానాన్ని చూసినప్పుడు వెంటనే మనలో ఉన్న విశ్వాసం బలపడుతుంది, దృఢపడుతుంది. అటువంటి కార్యాలు మరలా మనకు ఎదురైనప్పుడు, అటువంటి సవాళ్ళు మనకు మరలా ఎదురైనప్పుడు, ఇదిగో ఇప్పుడు దేవుడు కార్యాన్ని చేశాడు చూడు ప్రార్థన ద్వారా మన జీవితంలో, ఈ కార్యం మనకి జ్ఞాపకం వచ్చి మన విశ్వాసాన్ని తట్టి లేపుతుంది, మన విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది. మనం ఇంకా ఎక్కువగా దేవుని మీద ఆధారపడి అద్భుతమైన కార్యాలు చూసే విధంగా, పొందుకునే విధముగా ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ అనుభవాలు, ఈ ప్రార్థన అనుభవాలు మనని ప్రోత్సహిస్తాయి. ప్రియులారా, ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి, ఒక 2 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఒక కుర్రవాడు నాకు ఫోన్ చేశాడు, ఒక యువకుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఫాదర్ గారండి, మీకు సమయం ఉంటే ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి ఒక్క నిమిషం మీతో మాట్లాడి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళతాను అని చెప్పాడు. రమ్మని చెప్పాను, టైం ఇచ్చాను. కుర్రవాడు టయానికి వచ్చారు. నాతో ఒక్క 5 నిమిషాలు మాట్లాడి, ఫాదర్, నేను మీ వీడియోస్ చూస్తాను, మీ వీడియోస్ చూడటానికి కారణం మా తల్లిగారు, వాళ్ళ అమ్మగారు. మా అమ్మగారు నాకు వీడియోస్ చూడమని చెప్పి, నేను పలానా గోదావరి జిల్లా నుంచి వస్తున్నాను, విజయవాడలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, మా అమ్మగారు నాతో చెప్పారు, వీలున్నంత వరకు ఆ ఫాదర్ని కలువు, ఆ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో, ప్రార్థన చేయించుకో అని చెప్పారు. అని చెప్పి, నేను పోటీ పరీక్షల కోసం సిద్ధపడుతున్నాను, నా కోసం ప్రార్థించండి స్వామి అని చెప్పి వెళ్ళారు. ఆ తరువాత నుండి ఆ కుర్రవాడు ఎప్పుడు ఏ ముఖ్యమైన పరీక్ష ఉన్నా కానీ రావటం, ప్రార్థన చేయించుకోవటం, ఒకవేళ వ్యక్తిగతంగా రావటం కుదరకపోతే ఫోన్లోనే మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని చెప్పడం ఆనవాయితీగా అయిపోయింది ఆ కుర్రవాడికి. ఈ 2 సంవత్సరాలు, సంవత్సరన్నర కాలంలో అనేక సార్లు ఆ కుర్రవాడు నాకు ఫోన్ చేయటం, ప్రార్థన చేయండి స్వామి, ప్రార్థన చేయండి స్వామి అని చెప్పాడు. ఈ ప్రయాణములో, ఈ ఆత్మీయ ప్రయాణములో ప్రియులారా, 1-2 సార్లు ఆ కుర్రవాడు నిరుత్సాహపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పరీక్షను రాసి నేను అనుకున్నటువంటి ఫలితం రాలేదండి అన్నటువంటి సమయాలు ఉన్నాయి. కానీ ప్రియులారా, నేను నూతన సంవత్సరం దేవుని యొక్క వాక్యాన్ని బోధించి దివ్యబలి పూజను సమర్పించడానికి హైదరాబాదు వెళ్ళాను. తెలిసినటువంటి ఒక కుటుంబం నన్ను, చెప్పాను కదా, రైల్వే స్టేషన్ నుంచి మెట్రో రైల్వే స్టేషన్ నుంచి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు
ఆ కుటుంబంలో మాట్లాడుతూ ఉండగా ఆత్మీయ విషయాలు ఈ కుర్రవాడు నాకు ఫోన్ చేశాడు. 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు మధ్యాహ్నం 3:30-4 ఆ ప్రాంతంలో ఆ కుర్రవాడు ఫోన్ చేసి ఫోన్లో ఏడుస్తున్నాడు. ఇంకేం చెప్పటల్లా. నేను చెప్పాను, రాజా ఏంటి ఏమైంది అని. నా కుర్రవాడి పేరు రాజా. రాజా ఏమైంది అని చెప్పాను. ఫాదర్ గారండి, మీకు దేవునికి వేలాది వందనాలండి అని అన్నారు. లేదయ్యా, దేవుడికి వందనాలు, ఏంటి ఏం జరిగిందన్నాను. ఫాదర్, మీకు తెలుసు కదా, నాకు ఒక జాబ్ వచ్చింది ఆల్రెడీ. ఆ జాబ్లో ఒక 10 రోజుల క్రితం జాయిన్ అయ్యాను. ఆ ఉద్యోగంలో నేను జాయిన్ అయిపోయాను. కానీ ఇంతకు ముందు నేను రాసినటువంటి ఇంకా బెటర్ ఉద్యోగం, ఇంకా గొప్ప ఉద్యోగం ఇప్పుడు రిలీజ్ అయింది. నా పేరు 3rd లిస్ట్లో నాకు ఉద్యోగం వచ్చిందండి. అది చాలా పెద్ద ఉద్యోగం అండి, అది చాలా గొప్ప ఉద్యోగం అండి. అసలు నేను ఊహించలేదండి అది నాకు వస్తుందని. ఎవరో డ్రాప్ అయిపోతే ఖచ్చితంగా నాకు ఇది వచ్చి ఉంటుందండి. ఇది నాకు వస్తుందని నేను చాలా కష్టమైన ఉద్యోగం అండి, చాలా కష్టమైన పరీక్ష. ఈ ఉద్యోగం నాకు వచ్చిందండి. మీ ప్రార్థనకు దేవుడికి వేలాది వందనాలని చాక్కుండా ఆ కుర్రవాడు కన్నీళ్లతోటి అసలు హి వాజ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. సంతోషంగా ఉన్నాడు. మరొక వైపు నుంచి దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, అతను నాతో ఆత్మీయంగా గత 2 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాడు. ప్రార్థన విషయంలో, లేకపోతే అటు గుణదల మాత దగ్గరికి, ఔటపల్లి తంబి గారి దగ్గరికి ఒక మంచి ప్రార్థనాపరుడుగా యవన ప్రేమలో ఉన్న కుర్రవాడైనా కానీ జీవిస్తున్నాడు. కొన్ని సందర్భాలలో తన జీవితంలో సవాళ్ళు ఎదురయ్యాయి, నిరుత్సాహాలు ఎదురయ్యాయి. కానీ ఆ కుర్రవాడు మాత్రం ఏనాడు కూడా ప్రార్థన చెయ్యమని అడగటం ఆపలేదు, తాను ప్రార్థన చేసుకోవటం కూడా ఆపలేదు. దేవుని మీద ఆధారపడటం ఆపల ఆ కుర్రవాడు. ప్రియులారా, నాకు ఈ యవ్వన ప్రాయంలో ఉన్నట్టు యువకుని యొక్క ఈ ఉదాహరణ నాకు ఏమి నేర్పిస్తుందంటే, గురువుగా నేను ఎప్పుడు చెప్పే మాట ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కొద్దిగా అద్భుతాలని, ఆశీర్వాదాలని ఆలస్యం చేస్తాడు. కానీ ప్రియులారా, ఆయన సమయం, ఇన్ హిస్ టైమ్, కైరోస్ అంటారండి గ్రీకు భాషలో. ఆయన సమయంలో ఆయన నిర్ణయించుకున్న తర్వాత ఇక నీ మీదకి దేవుని యొక్క వరాలు కుంభవృష్టిగా వస్తాయండి. నీ మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇక ఆగకుండా వస్తూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుర్రవాడికి ఒక్క 5-6 రోజుల క్రితం ఒక ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత మళ్ళీ దానికంటే ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చింది. ఉదాహరణకి ఈ ఉద్యోగంలో 25-30 వేలు వస్తే ఆ ఉద్యోగంలో ₹1,00,000 వరకు పైగా మొదట్లోనే వచ్చేటి ఉద్యోగం. ఒక ఉదాహరణ చెప్తున్నానండి. ప్రియులారా, ప్రార్థన మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఇది మనం నమ్మగలగాలి బిడ్డలారా. ముఖ్యంగా ప్రియులారా, మన జీవితంలో ఏమీ జరగనప్పుడు కూడా, అంటే నాకు ఫలితం రావటం లేదు అన్నప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదండి, విశ్వాసాన్ని కోల్పోకూడదు. నీ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయనని నమ్మకాన్ని వమ్ముతే చేయడు. జ్ఞానగ్రంథకర్త ఏమన్నాడంటే, గడచిన తరములను అడిగి చూడండి, పరిశీలించి చూడండి, ఎవడైనా దేవుని నమ్మినటువంటి వాడు పాడైపోయాడా, దేవుని నమ్మినటువంటి వాడు నమ్మకం వమ్మయిందా అని ప్రశ్నిస్తాడు. ఇది నేను ఒక గురువుగా, నువ్వు ఒక విశ్వాసిగా ప్రియులారా, ఇట్లాంటి సంఘటనలు నేను విన్నప్పుడు ఆ కుర్రవాడు మరలా ఫెయిత్ఫుల్గా, చాలా నమ్మక పాత్రంగా నాకు ఫోన్ చేసి, ఫాదర్ గారండి, నేను నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప దీవెనండి. ఆయన కుర్రవాడండి, ఈజ్ నాట్ ఓల్డ్ మ్యాన్ ఆర్ మరీ చిన్నపిల్లవాడు కాదు. కానీ ఆ ఫోన్లో ఒక చిన్న పిల్లవాడిలాగా ఆనందంతో దేవుని కృతజ్ఞతగా ఏడుస్తూ ఆ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. మేబీ దేవుడు అలనాడు ఇర్మియా ద్వారా పలికిన మాటలు ఆ కుర్రవాడి జీవితంలో ఆ నూతన సంవత్సరం అడుగుపెడుతుండగా నెరవేరాయి. దేవునికి స్తోత్రాలు బిడ్డలారా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రార్థనను విడవకుండా
మన ప్రియమైన పరలోక తండ్రి వద్దకు వెళ్ళి మరలా అడిగితే ఆయన కాదంటాడా? ఆయన తన పిల్లలు బాధల్లో ఉండాలి, కష్టాల్లో ఉండాలి అని కోరుకునేవాడు కాడు బిడ్డ. అదేవిధంగా మనం అడిగింది మనకు అవసరమైంది, ఈ మాట కూడా వినండి, మనకు అవసరమైంది ఇవ్వకుండా ఉండే దేవుడు కాడు, కఠినుడు కాడు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఆగుదాం, చూద్దాం ఇతని విశ్వాసం ఎంత దృఢమైందో, ఇతను నా మీద ఇంకా ఆధారపడతాడా, 1-2 సార్లు ఇవ్వలేదు కాబట్టి ఈ దేవుడు ఇచ్చే దేవుడు గాళ్లే, నాకెందుకని తిలోదకాలు ఇచ్చేసి తన దారిని తాను వెళ్ళిపోతాడా? ఇతని విశ్వాసం అనేటువంటిది ఇదిగో పై ఉన్నటువంటి మిడిమిడి విశ్వాసమేనా, లోతైన విశ్వాసమేనా, అసలు విడిచిపెట్టకుండా ఉండే విశ్వాసమా అని పరీక్షిస్తాడు, సవాలు చేస్తాడు, కొన్నిసార్లు శ్రమలు పంపిస్తాడు బిడ్డలారా. కానీ ఇవన్నీ కూడా మన దీవెన కొరకే కానీ ప్రియులారా, మన వినాశనము కొరకు కాదు, మన ఆశీర్వాదము కొరకే కానీ మన వినాశనము కొరకు కాదు బిడ్డలారా. నీ జీవితంలో ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా, ఈ కుమారుని యొక్క జీవితాన్ని, అతని జీవితంలో జరిగిన అద్భుతాన్ని, అతని జీవితంలో ఆ యొక్క ప్రయాణాన్ని నువ్వు ఆలకిస్తూ ఉండగా నీలో కూడా ఆ విశ్వాసం బలపడాలి, నీలో కూడా ఆ విశ్వాసం దృఢపడాలి. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉండే పిల్లలారా, మీలో ఉన్నటువంటి ఆ నీరసాన్ని, నిరుత్సాహాన్ని దగ్గరికి రానివ్వకూడదు. మనకు దేవుడిచ్చినట్టు ఆత్మ నిరుత్సాహపరిచేట ఆత్మ కాదు, నీరసపరిచేట ఆత్మ కాదు. దేవుడు మన ప్రోత్సహించేట ఆత్మతో నింపాడు. అవును ప్రియులారా, అలనాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలని ఇదిగో మోషే ప్రవక్త చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత నడిపిస్తుండగా దేవుని దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ఈ మహాజనాంగాన్ని నడిపించటం నా చేతనవుతుందా, నా వల్ల అవుతుందా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషేకు వలె నేను నీకు కూడా తోడై ఉంటాను, నేను నిన్ను విడువను, ఎడబాయనని దేవుడును అంటాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనముల బిడ్డలారా, ఆయన మనకి కూడా తోడై ఉండేటువంటి దేవుడు, మనకి తోడుగా ఉండి నడిపించేటువంటి దేవుడు ప్రియులారా. ఇదిగో ఆయనే నీతో నాతో ప్రియులారా ఈ వాక్యము ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనములో, మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. మీరెంత చెడ్డవారైనా కానీ మీ బిడ్డలకు చెడ్డ వస్తువులు ఇవ్వరు కదా, మీ బిడ్డలకి మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా అని పలికి, పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకా ఎంత ఎక్కువగా పవిత్రాత్మనిచ్చునో ఊహించండి. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు తన బిడ్డలమైనటువంటి మనం, తన బిడ్డవనట్టు నీవు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు, ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు, ఆనందముతో తన జీవితం తన ముంగిట తనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషంగా జీవించాలని కోరుకునేటువంటి వాడు. మనం బాధలలో ఉంటే చూసి ఆనందించే శాడిస్ట్ టైప్ కాదండి. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, చాలాసార్లు దేవుడు నాకు అది ఇవ్వాలా, దేవుడు నాకు ఇది ఇవ్వాలా అంటుంటామండి. రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. చాలా కారణాలు ఉంటాయి దేవుడు ఎందుకు ఇవ్వడం ఒక వరాన్ని మనకి. ధ్యానం చేయండి నాతో పాటు. చాలా కారణాలు ఉంటాయి దేవుడు ఎందుకు ఇవ్వట్లా మనకి ఒక వరాన్ని. కొన్నిసార్లు బిడ్డలారా, మన పాపమే మనకు ఒక అడ్డుగోడగా ఉంటుంది. అవునండి, దీన్ని తెలుసుకోండి దయచేసి. మనం కొన్నిసార్లు ఇతరులకు చేసిన ద్రోహమే దేవుని కృప మనలోనికి రాకుండా ఒక అడ్డుగోడగా ఉంటుందండి. కాబట్టి ముందుగా ఆ పాపం అనే అడ్డుగోడను తీసివేయాలి, కూల్చివేయాలి, దేవుని వేడుకోవాలి. దేవా, ఒకవేళ నా పాపం నాకు, నా పిల్లలకి అడ్డుగోడగా ఉన్నట్లయితే, నా పిల్లలు దీవించబడకుండా అడ్డుగోడగా ఉన్నట్లయితే, దేవా నన్ను క్షమించయ్యా, నా పాపాన్ని తొలగించయ్యా. వేడుకో. ఇక్కడ నేను అనేది ఏంటంటే, నువ్వు పాపము చేసి ఉండవచ్చు, దానికి పశ్చాత్తాప పడకపోతే అది అడ్డుగోడగా మారుతుంది. కానీ ఒకసారి పశ్చాత్తాపడితే ఆయన కరుణామయుడు, దయామయుడు, మన పాపాలను మన్నించేటువంటి వాడు. ఆ అడ్డుగోడలు తీసివేసుకోవాలి.
రెండవది, కొన్నిసార్లు బిడ్డలారా, ఒకవేళ ఆ దీవెన నువ్వు కోరుకున్నటువంటి ఆ అవసరత అనేటువంటిది నీకు మంచిది కాదేమో. మేబీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. దాని కొరకే నేను ఇప్పుడు చెప్పే ఉదాహరణ ఇదే. చిన్న పిల్లవాడు కత్తిని లాక్కుంటాడు, నా కత్తి కావాలంటాడు, ఇస్తావా? కానీ వాడికి అది కావాలి అనుకుంటాడు, కానీ తల్లికి తండ్రికి తెలుసు అది మంచిది కాదు, అది ప్రాణాపాయం, నిప్పుల్లో చేయి పెడతానంటాడు. చాలామంది పిల్లలు చేస్తారు. వాళ్ళు పిల్లలు కదా, మొదట్లో ఆ కొవ్వొత్తి వెలిగితే దాంట్లో ఏలు పెడుతుంటారు. ఏంటి దాని? తల్లి గద్దిస్తుంది, ప్రమాదం అని తల్లికి తెలుసు. కాబట్టి కొన్నిసార్లు అది ప్రియులారా మనకి ప్రమాదకరంగా మారే వరమై ఉండొచ్చు. అవును ప్రియులారా. మరికొన్నిసార్లు ఏంటంటే మనము దేవుని వద్ద అడగాల్సినట్లుగా అడగటల్లా, విశ్వాసంతో అడగటల్లా, ఏదో తూతూ మంత్రంగా అడుగుతున్నాం, లోకానుసారంగా అడుగుతున్నాం. అవునండి. అసలు నాకు ఎప్పుడూ కూడా బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో అన్న సమూయేలు మొదటి గ్రంథంలో ఆమె దేవుని ప్రార్థించిన విధానం, నూతన నిబంధనలో ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను గారికి తల్లిదండ్రులు లూకా సువార్త 1వ అధ్యాయంలో వాక్యం ఏమని చెప్తుందంటే, వారు నీతిమంతులు, దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా ఉన్నారు, పాపరహితులుగా ఉన్నారు, పాపం కట్టుకోకుండా ఉన్నారు, ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్నారు. అయినా ఆలస్యమైంది, అయినా కానీ వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టలా. ఇది దేవుడు కూడా పరీక్షించాలి కదా. నువ్వు నీ కూతురు గురించి, నీ కొడుకు గురించి నువ్వు పరీక్షించవా? కొన్నిసార్లు వాడి దగ్గర ఏమన్నా ఉంటే ఏమంటావు? అరే అదివిరా అంటే వాడు ఇవ్వగానే నా బంగారు కొండ అని చెప్పి అంతకంటే ఎక్కువ పెడతావు కదా. దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు పిల్లవాడు అడగగానే ఇస్తావా? 10 సార్లు అడగాలి వాడు. ఇక్కడ ప్రియులారా, దేవుడు నన్ను 10 సార్లు అడగాలి అనుకునేటువంటి వాడు కాడు. సరిగా అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన వాక్యం అండి ప్రార్థన గురించి. మీతో మాట్లాడుతున్నా డైరెక్ట్గా బిడ్డలారా. ఏంటంటే అంటే దేవుడు కూడా మనం 10 సార్లు అడగాలని అడిగించుకుంటాడా? 1000 సార్లు అడగాలని కాదండి. ఇది మనకి ఒక పాఠం, మనకి ఒక సందేశం. ఏమిటి అది? నేను నా దేవుని మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడి జీవించాలి. అది మనం నేర్చుకోవాలి. మనం దేవుడిని పదే అడగటం ద్వారా. అవును, మనకి లూకా సువార్తలోనే ఒక స్త్రీ, ఒక విధవరాలు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి పదే వెళ్తుందండి. కానీ అతను ఆ స్త్రీ యొక్క మొరను ఆలకించడు. అటువంటి సమయంలో ప్రియులారా ఏమంటాడంటే, వాక్యం కోసం వెతుకుతున్నాను, ఆ మాట కోసం వెతుకుతున్నాను ప్రియులారా. ఇదిగో ఏమని ఉంటుందంటే వాక్యము, ఎంత వెతికినా, ఎంత అడిగినా కానీ, ఎంత తిరిగినా కానీ ఇదిగో అతను న్యాయం చేయడు. అతడు ఎంత మూర్ఖుడైనా కానీ 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది పిల్లారా. 1వ వచనం నుంచి ఏం జరుగుద్ది? అతను ఎంత దైవభయం లేకపోయినా, ప్రజల మీద ఆధారభావన, ఆమె పదే రావటం ద్వారా న్యాయాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు అటువంటి వాడు కాడు. ఇదిగో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకోండి పిల్లారా. చక్కని మాట, చాలా చక్కని మాట. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడు బిడ్డలారా? చక్కటి సందేశాన్ని మనకిస్తాడు. ఏంటంటే, నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడు. నువ్వు ఎరుగనటువంటి మహాసత్యాలు నీకు తెలియజేస్తాడు. దీవెన నీకు ఇస్తానంటున్నాడు. చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2-3 వచనాలు. భూమిని సృజించినవాడు, దానిని రూపొందించి స్థిరముగా నెలకొల్పినవాడు, ప్రభుడను నామమును నొప్పువాడు ఇట్లనుచున్నాడు. ఏమంటున్నాడండి దేవుడు? నీవు నన్ను పిలుతువే, నేను నీకు జవాబిస్తాను. నీవెరుగని మహాసత్యములు, అద్భుత విషయములు నీకు తెలియజేస్తానని పలుకుతున్నాడు. పిలిస్తే పలికే దేవుడు, ప్రార్థిస్తే ఆలకించే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు,
తప్పనిసరిగా ఆయన ఇస్తాడు. నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే ఆయన వద్దకు వెళ్ళి ఆయనను అడగాలి ప్రియులారా. ఇదిగో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఈ మధ్యకాలంలో మీకు 1-2 సార్లు ఈ వాక్యాన్ని వినిపించాను ప్రియులారా. ఏమంటున్నాడు? ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను, అది వెంటనే జరుగును నీ జీవితంలో అని పలికి, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాటలు వేయుదును, మరుభూమిలో త్రోవ వేయుదును. ఏమంటున్నాడండి? నేను నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేస్తానంటున్నాడు. ఇప్పటి వరకు జరగల, సంవత్సరం అంతా జరగలేదు. ఆ కుర్రవాడు అనుకున్నాడు 2 సంవత్సరాల నుంచి జరగట్లేదు. ఒక నూతనమైన కార్యాన్ని చేశాడు అతని జీవితంలో. నీ దేవుడు నీ జీవితంలో నూతనమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేటువంటి వాడై ఉన్నాడు. కానీ మన వైపు నుండి మనము చేయాల్సిందల్లా ఏమిటి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని దగ్గరికి వెళ్ళటం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో స్పష్టంగా ఇదే ఉంటుందండి. నేను మీ యొక్క బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేశాను, మీ కొరకు అనేక పథకాలను రచించాను, మీ మేలు కొరకే కానీ మీ కీడు కొరకు. అయితే అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థింతురు, నేను మీ మొరను ఆలకిస్తానంటాడు 12వ వచనంలో. ఇది చాలా ముఖ్యమండి. మనం మొదటి మాట చదువుకొని అయిపోయిందిలే ఇస్తాడు అనుకుంటాం. లేదు, అక్కడ కండిషన్ పెడతాడు. ఏమని? మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చెయ్యండి, అప్పుడు మీకు ఇస్తానంటాడు. అప్పుడు మీరు నా చెంతకు వత్తురు, నేనేమో దీవిస్తాను అంటాడు. దేవుని చెంతకు వెళ్ళాలి, మొరపెట్టి ప్రార్థన చెయ్యాలి, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలంటే. ఎంతోమంది బిడ్డలు ప్రియులారా నన్ను కలిసి ఫాదర్ గారండి మీ ప్రార్థన వలన మాకు ఈ మేలు జరిగింది ఎంతోమంది చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు, దేవుని కృపలను మీరు దీవించబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లించడం మరవకండి బిడ్డలారా. ఆ కుర్రవాడితో నేను చెప్పాను, ఉద్యోగం వచ్చిందని చెప్పిన తర్వాత నేను అన్నాను, కుర్రవాడా నీ జీవితంలో ఎప్పుడు మర్చిపో మాకు. దేవుడు నీకు చేసిన ఈ మేలుని నువ్వు అంటున్నావు కదా, అసలు మానవ ఆలోచనతో ఆలోచిస్తే నాకు ఈ ఉద్యోగం వచ్చేది కాదండి అన్నాడు. బట్ దేవుడు చేసిన ఇంత గొప్ప మేలును మనం మరిచిపోతుంటాం. ఆయన ఇచ్చిన దీవెనను మనం మరిచిపోతుంటాం. వెరీ కన్వీనియంట్లీ, చాలా సులభంగా. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండు. ఒకవేళ మీలో ఎవరైనా మేలులు పొందినట్లయితే, ఇష్టమైతే ఈ వీడియో క్రింద ఆ యొక్క మేలులని షార్ట్గా రాయండి. అది ఇతరులకి ప్రేరణగా ఉంటుందండి. చాలాసార్లు అంటుంటారు కొంతమంది, ఫాదర్ గారండి నాకు కూడా మెసేజ్ పెట్టాలని ఉంది కానీ ఏం పెట్టాలో తెలియదండి. ప్రైజ్ ద లార్డ్, దేవుని కృతజ్ఞతలు. నీ జీవితంలో ఏదైనా మేలు జరిగిందా ఈ నెలలో, ఈ వారంలో ఎప్పుడన్నా కానీ? అయ్యా నాకు ఈ మేలు జరిగిందయ్యా, దేవునికి స్తోత్రాలు. మొన్న నేను ప్రియులారా ఒక డాక్టర్ గారు, ఇద్దరు కూడా భార్యాభర్తలు డాక్టర్లు, వారి జీవితంలో వారికి కొన్ని సంవత్సరాల తర్వాత వివాహమైన తర్వాత గర్భఫలం కోసం ఎదురు చూడగా మరలా నాతో టచ్లోనికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. చానాళ్ళు కూడా ప్రార్థనలో ఉన్నాం మేము. ఆ అద్భుతాన్ని ఆ మేలు నేను వివరించినప్పుడు ఆ వీడియో క్రింద 2-3 పెట్టారు, ఫాదర్ గారండి మాకు కూడా దేవుడు మేలు చేశాడండి. ప్రియులారా, రాజును గుర్చిన రహస్యమును దాచిపెట్టు, కానీ దేవుని గుర్చినట్టు మేలును ఎల్లరికీ బోధించమని తోబిత్తు గ్రంథంలో ఉంటుంది బిడ్డలారా. రాజును గుర్చిన రహస్యమును దాచిపెట్టు, కానీ దేవుని గుర్చినటువంటి ఆయన చేసిన మేలులను, ఆయన చేసినటువంటి ఆ యొక్క మంచి క్రియలను గాను అందరికీ ఎల్లరికీ తెలియజేయి. అప్పుడు వాళ్ళు కూడా నీతో పాటు దేవుని స్తుతిస్తారు. వేడుకుందాం. ఒకవేళ నీవు కూడా ఒక బ్రేక్ త్రూ కొరక ఎదురు చూస్తున్నావా? నీవు కూడా ఒక వరము కొరక ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్నావా? ప్రార్థన చెయ్యి. ప్రార్థన వలన సమస్తము సాధ్యమే. ప్రభు అంటాడు కదా ప్రియులారా, ఇదిగో ఎవరు నాయందు ఉందురో నేను ఎవని యందు ఉందునో వాడు అధికముగా ఫలిస్తాడు, ఎలయనగా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. ప్రియులారా, దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుందంటే మనకంటే శక్తివంతుడు, మనకంటే సర్వశక్తివంతుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రియులారా మన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి.
ఏ రీతిగానైతే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వస్తుండగా ఆ యొక్క సముద్రాన్ని ప్రియులారా 2 పాయలుగా చేసి ఆ అడ్డంకిని తొలగించాడో, ఆ యెరికో గోడలను తొలగించాడో ప్రియులారా, మన జీవితాన్ని కూడా తొలగిస్తాడు. అలనాడు ఏ విధముగా శిష్యులు భయపడుతూ ఉండగా ఆ తుఫానును ఆపి ప్రశాంతత నెలకొల్పాడు. నీ జీవితంలో ఉన్న తుఫానులని ఆపి ఆయన ప్రశాంతతనిస్తాడు నీ జీవితంలో. కారణం ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి సమస్తం కూడా లోబడి ఉండాలి. నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆ శిష్యుల వలె ప్రభువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మునిగిపోతున్నామయ్యా అని వేడుకోవాలి. ఆ మోషే వలె నీవు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఎర్ర సముద్రం ఎదురుగా ఉందయ్యా అని వేడుకోవాలి. మోషే నీ కర్రను చాచో, నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నీకు శక్తినిస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు దీవెననిస్తానంటాడు దేవుడు. బిడ్డలారా, యెహోషువ అంటాడు, అయ్యా యెరికో గోడలయ్యా అంటాడు. ఇదిగో యెహోషువ వెళ్ళు, నువ్వు నా స్తుతి చేయి చాలు. యెరికో గోడలను పెళ్ళపెళ్ళ కూల్చేశాడు. నిద్రపోతున్నాడు యేసయ్య, అయ్యా మేము మునిగిపోతున్నామయ్యా. ఎలా భయపడితే నేను ఉన్నాను కదా. గద్దించాడు, గాలి సముద్రం అణిగిపోయింది. ప్రియ బిడ్డ, నీకు కావలసిన 2, అవి 2 నీలో ఉంటే దేవుడు చేస్తాడు నీ కార్యాన్ని. ఇది మనం నమ్మవలసినటువంటి విషయం ప్రియులారా. మొదటిది దేవుని మీద విశ్వాసం, ఆ విశ్వాసానికి తగినట్టు ప్రార్థనా జీవితం, ఆయన మీద ఆధారపడి జీవించే విధానం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ఇవి 2 ఇవ్వమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నిన్ను నమ్మినటువంటి వారు ఎన్నడూ కూడా వమ్ముకారు ప్రభువా. నీ మీద ఆధారపడి వారు ఎన్నడూ కూలిపోరు ప్రభువా. నీకు ప్రార్థించేటువంటి వారు మేలు పొందకుండా ఉండరయ్యా. నా దేవా, ఈనాడు ప్రభు నీ బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తుండగా అలనాడు శిష్యులు నీ వద్దకు వచ్చి, యేసయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించయ్యా అని వేడుకున్నట్లుగా మేమందరం కూడా నీ పాదాలను పట్టి వేడుకుంటున్నాం. అయ్యా మాకు ప్రార్థించే విధానం నేర్పించయ్యా, నీ నుండి పొందుకునే విధానం నేర్పించయ్యా. మాకు నేర్పించు తండ్రి. ఆత్మీయ జీవితాన్ని మాకు నేర్పించు ప్రభువా. లోకానుసార జీవితానికి దూరంగా ఉండే కృపను మాకు దయచే ప్రభు. మాలో ఒకవేళ మాకు తెలియకుండా నీకు దూరంగా ఉండినట్లయితే, ప్రార్థనకు లెక్క లేకుండా సమయాన్ని ఇవ్వకుండా ఉన్నట్లయితే ప్రభు మాకు నేర్పించయ్యా, నేర్పించు. శిష్యులకు ఏ విధముగా ప్రార్థించటం నేర్పించావు మాకు కూడా నేర్పించు తండ్రి. శిష్యుల విశ్వాసాన్ని ఏ విధంగా బలపరిచావు మా విశ్వాసాన్ని కూడా బలపరచండి నాయన. కొడిగట్టిపోతున్నట్టు మా దీపాలను ప్రభువా వెలిగించుమని తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని వెలిగించండి తండ్రి. ఇదిగో ఈనాడు ప్రభువా, ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నీ గాయపడినట్టు హస్తం నుండి కారే పరిశుద్ధ రక్తముతో నీ బిడ్డను కడిగి వేసి స్వస్థపరచండి తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని చిలకరించండి నాయన. చదువుకునే బిడ్డలు ప్రభువా, నిదానంగా మేము జనవరి నెలలో ఉన్నాం. ఎంతోమంది బిడ్డలు పరీక్షలకి ప్రారంభిస్తుండగా ప్రభువా, సిద్ధపడుతున్న సమయంలో ప్రభువా, బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, తెలివిని అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. అదే రీతిగా ప్రభు గర్భఫలము కొరకై, కుటుంబంలో శాంతి సమాధానము కొరకై, ప్రభువా ఉద్యోగము కొరకై, ఇదిగో పరీక్షలలో ఉత్తీర్ణత కొరకే ప్రార్థించమని అడిగిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డను ప్రభువా, యవన ప్రాయముల బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని, ఆశీర్వదించమని, ముఖ్యంగా నా దేవా ఈ పరిచర్య ముందుకు కొనసాగటము కొరకై ఎవరైతే ప్రభువా సంతోషంగా దానమనరుస్తున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.